ఒక ఇంటర్వ్యూలో చూశానండి. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆంజనేయ స్వామి భక్తులని మీరందరికీ తెలుసు. ఆయన ఆంజనేయ స్వామి భక్తులు చిన్నప్పటి నుంచి కూడా. ఏ సమస్య వచ్చినా సరే నేను ఆంజనేయ స్వామితో మొరపెట్టుకుంటా, ఆయన నాకు బదులిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేమిటో ఆయన అంత మమేకం అయిపోయి ఆయనతో మాట్లాడుతున్నారు, ఆంజనేయ స్వామితో. ఎవరికి ఇష్టం వచ్చిన దైవానితో వాళ్ళు కనుక చిరంజీవి గారి లాగా మనసుకి దగ్గర చేసుకుని ఉన్నారు అంటే ఖచ్చితంగా పాజిటివిటీ మీ వెంటే ఉంటుంది. ఒకసారి ఆయన ఎక్కడో నెగిటివిటీ ఉన్న పీపుల్ దగ్గరికి వెళ్ళారంట. ఆయన ఇంకా అప్పటికి హీరో కాలేదు. నువ్వేం హీరో అవుతావు, చూడు నీకన్నా అందగాళ్ళందరూ లైన్ లో ఉన్నారు, పెద్దొచ్చేసావా అని చెప్పేసి ఒకలాగా డిస్కరేజ్ చేస్తూ మాట్లాడారు. వెంటనే ఆయన వెళ్ళి తన ఆంజనేయ స్వామితో మొరపెట్టుకున్నారు. వెంటనే ఆయన సమాధానం ఇచ్చారట, నెగిటివిటీ ఉన్న పీపుల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు, నేను నీకు లేనా, నీకు సలహాలు ఇవ్వట్లేదా, నీకు సజెషన్స్ ఇవ్వట్లేదా, నీకేంటి సమస్య నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు అక్కడికంతా వెళ్తున్నావు అని మందలిచ్చారు. ఆయన సమాధానం ఇచ్చారట, అక్కర్లేని చోటుకి ఎందుకు వెళ్తున్నావు, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఉన్న చోటుకి ఎందుకు వెళ్తున్నావు, నీకు పాజిటివిటీగా నేనున్నాను కదా, నీకేంటి సమస్య నాతో చెప్పు అని అన్నారు అని చెప్పి ఆయన చెప్తుంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే ఆయన మనసులో అంత బలంగా ముద్రించుకున్నారు ఆంజనేయ స్వామి స్వరూపాన్ని. మీకు ఏ దైవం అయితే ఇష్టమో ఆ దైవంతో మీ కష్టాన్ని తెలియచేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంటే మిమ్మల్ని ఇంకా ఇంకా కిందికి తోస్తుంటారు. ఆంజనేయ స్వామి భక్తుడిగా ఆయన సలహాలను పాటిస్తూ, సజెషన్స్ ని పాటిస్తూ ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ రేంజ్ లో ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి మహామహులు ఎంతో మంది ఆధ్యాత్మిక చింతన మనసులోనే అలవర్చుకుని విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మన రజనీకాంత్ గారు కూడా ఉన్నారు. ఆయనకేం తక్కువ, హిమాలయాల్లోకి వెళ్ళి అప్పుడప్పుడు ఉండి భగవంతుడి సన్నిధిలో ఉండి మనసుని ప్రశాంతత పరుచుకుని వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఎవరూ లేక కాదు, ఆధ్యాత్మిక చింతనలో ఉన్న ఆనందం ఏమిటో తెలుసుకున్నారు కాబట్టి వాటిని ఫాలో అయ్యారు. మీకు కూడా ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారేమో ఇలాంటి భయాలు దిగుళ్ళు ఉన్నట్టయితే, మీరు కూడా ఇలాంటి భక్తి భావనని అలవాటు చేసుకున్నట్లు అయితే మీకు తిరుగుండదు. ఒక బలమైన నమ్మకం మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ నమ్మకం పేరే దైవం. నన్ను లైఫ్ లో ఎవరు వదిలేసినా వదిలేయకపోయినా వెనకాల నా దైవం ఉన్నాడు, వాడు నన్ను వదలడు అన్న ఒక నమ్మకం మిమ్మల్ని పాజిటివిటీగా ఉండేలా చేస్తుంది.